నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి గారు రామనారాయణ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఈనాడు పేపర్లో. ఏమని రాశాడంటే, మత్స్యకారుల ప్రాణాలు తీసిన రక్త చరిత్ర జగన్ రెడ్డిది. ఇది ఆయన చెప్పినటువంటి స్టేట్మెంట్. దీంట్లో ఆయన ఒక ఫోటో కూడా చూపించాడు, పోలీసులు కలిసే ఫోటో. దాంట్లోనే చెప్పాడు, ఇది 2011లో సోంపేటలో జరిగింది, శ్రీకాకుళం జిల్లాలో అని. దీనిలో ఆయన చెప్పినటువంటి ఒక సీనియర్, చాలాసార్లు మంత్రిగా పనిచేశాడు, వాళ్ళు ఎవరో రాసిచ్చినటువంటి కాగితం చదివితే నువ్వు కనీసం అర్థం చేసుకోవాలి కదా, చదవటప్పుడు దాన్ని కనీసం అండర్లైన్ చేసుకోవాలి కదా. 2011లో ఎవరున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారా, మీరున్నారా? మంత్రిగా ఎవరు పనిచేశారు? రామనారాయణ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సింది నువ్వు చెప్పినటువంటి స్టేట్మెంట్కే. 2011లో ఎవరున్నారు ఒక పాయింట్, దానికి సమాధానం చెప్పగలరా? దాంతోపాటు రాసిచ్చింది చదివి వెళ్ళిపోవడం కాదు. 2011లో జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రాంతానికి సంబంధించి మత్స్యకారులకు అండగా నిలబడి, రామనారాయణ రెడ్డి గారు తెలియకపోతే తెలుసుకోండి, వాళ్ళు రాసిచ్చినటువంటి పేపర్లు చదవడం కాదు, మత్స్యకారులకు అండగా నిలబడి మత్స్యకారులు కోరుకున్నటువంటి విధంగా ఇక్కడ థర్మల్ విద్యుత్ కేంద్రం ఉండడానికి లేదు అని అంటే, ఆ రోజు మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులే, మీరే, మీ నాన్నగారు భూసేకరణ చేశాడు, రాజశేఖర రెడ్డి గారు హయాంలో భూసేకరణ జరిగింది కాబట్టి ఆ భూసేకరణ జరిగిన దానికి మీరు వ్యతిరేకిస్తారా అని మాట్లాడితే, ఎవరు చెప్పినా ఎవరు హయాంలో జరిగినా ఆ ప్రాంతంలో ఉండేటువంటి స్థానికులు దాన్ని వద్దు అనుకుంటే నేను వ్యతిరేకిస్తానని మాట్లాడారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు వాళ్ళకి అనుకూలంగా మాట్లాడలే. వాళ్ళకు అనుకూలంగా మాట్లాడింది ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి మీరు మాట్లాడారు అనుకూలంగా. వాళ్ళకి ఎవరు మాట్లాడలే, ఆ రోజు ఎవరు మాట్లాడలే, మీరు మాట్లాడారు. ఆ రోజు 2011లో ఆ రోజు అధికారంలో ఉన్న మీరు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి, జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి రెక్కల కష్టం మీద వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మాట్లాడిన తర్వాత ఇది తప్పు, ఈ ప్రాంత మత్స్యకారులు వ్యతిరేకిస్తున్నారు, ఇక్కడ ఈ థర్మల్ విద్యుత్ కేంద్రం ఉండకూడదు అని చెప్పారంటే, దాన్ని మీ నాయన రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినా నువ్వు వ్యతిరేకిస్తామని చెప్పి ఆ రోజు మాట్లాడినటువంటి నోళ్ళు మీరే, మాట్లాడినటువంటి వాళ్ళు మీరే. ఒకసారి పాపం మీరు కూడా మీ చంద్రబాబు నాయుడు గారు లాగా మీకు మధ్య మరుపు వచ్చిందో ఒకసారి గుర్తు చేసుకోండి.